సత్యమేవ జయతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడలేదు. చంద్రబాబు నాయుడు జనాల్ని తప్పుదోవ పట్టించాడు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. పవన్ కళ్యాణ్ హిందువులందరికీ బహిరంగ క్షమాపణలు చెప్పాలి అని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా మరియు తన అనుబంధ మీడియా సంస్థలు పుంఖాలుగా పోస్టులు క్రియేట్ చేసి సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. అసలు ఏం జరిగిందని, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అందులో మీకేం అర్థమైంది? ఇందుకు కదా పెద్దోళ్ళు చెప్తారు, స్కూల్కి వెళ్ళండ్రా, చదువుకోండ్రా, 4 ముక్కలు పనికొస్తుంది అని. ప్రతి ఒక్కడు సుప్రీంకోర్టు జడ్జే మీ పార్టీలో. అందుకే 151 సీట్లు 11 సీట్లు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం అడిగిందంటే, ఈ రోజు చిత్తూరు భాషలో చెప్తాను చూడండి, ఆధారాలు సమర్పించండి. కల్తీ అయినటువంటి నెయ్యిని లడ్డు తయారీకి వాడారా లేదా, వాడింటే ఆ లడ్డూలను టెస్ట్ చేశారా లేదా, టెస్ట్ చేసింటే రిపోర్టు సమర్పించండి. చేసింటే సమర్పిస్తారు. ఒకటే రిపోర్టును ఎందుకు పరిగణలోకి తీసుకున్నారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు, దానికి కారణాలు వివరించండి అని అడిగింది. ఇక్కడెక్కడ చెప్పింది లడ్డూలో కల్తీ నెయ్యి వాడలేదని? విచారణ చేయకుండానే బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందుకు వచ్చి ఎందుకు ప్రకటన చేయవలసి వచ్చింది అని ప్రశ్నించింది. ఇక్కడ ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? ఇప్పుడు మీరు కోర్టుకు సమర్పించినటువంటి ల్యాబ్ రిపోర్టు రిజెక్ట్ చేసినటువంటి నెయ్యిది కదా, మరి ఈ పర్టికులర్ నెయ్యిని లడ్డు తయారీలోకి వాడారా అని ప్రశ్నించింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగద్దండి అని హెచ్చరించింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంతమంది సప్లయర్స్ నెయ్యిని సప్లై చేస్తున్నారు అని అడిగింది. కేవలం ఒక సప్లయర్ దగ్గర మాత్రమే ఎందుకు శాంపుల్ తీసుకున్నారు? మిగిలిన సప్లయర్ దగ్గర శాంపుల్ తీసుకున్నారా? మరి వాటి రిపోర్ట్స్ ఏది సమర్పించండి అనింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? కల్తీ చేయబడినటువంటి నెయ్యిని సప్లై చేశారు అని చెబుతున్నటువంటి డైరీకి సంబంధించి జూన్ నుంచి జూలై 4వ తారీఖు వరకు 4 ట్యాంకర్ల నెయ్యి తీసుకున్నారు. ఆ నెయ్యిని లడ్డు తయారీలో వాడారా? అసలు ఆ నెయ్యిని ఏం చేశారు? ఆ 4 ట్యాంకర్లకు సంబంధించి శాంపుల్స్ తీసుకున్నారా? శాంపుల్స్ తీసుకుని ఉంటే రిపోర్టు సమర్పించండి అని అడిగింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? 2 నెలలకు ముందే రిపోర్ట్ వస్తే 2 నెలల తరువాత ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చారు, అప్పుడే ఎందుకు చెప్పలేదు అని అడిగింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి లడ్డు తయారీలో వాడలేదని? మీరు ఇప్పుడు సిట్తో దర్యాప్తు చేస్తున్నారు, సిట్ ఒకటే సరిపోతుందా, ఏదైనా స్వతంత్ర సంస్థ ద్వారా కూడా దర్యాప్తు చేయాలనా అని అడిగింది. ఎక్కడ చెప్పింది కల్తీ నెయ్యి వాడలేదని? ఎలా ఒక నిర్ణయానికి వస్తారు కల్తీ నెయ్యి వాడలేదని? కల్తీ నెయ్యి వాడలేదని సత్యమేవ జయతేనని కేసు మీకు ఫేవర్ గా వచ్చేసినట్టు, శివకాశికెళ్ళి టపాకాయలు తీసుకొచ్చి కాల్చాలన్నట్లు ఏంది హడావిడి? కేసు వేసింది సుబ్బారెడ్డి సుబ్రహ్మణ్య స్వామి. కేసు వాళ్ళు వేశారు కాబట్టి వాళ్ళ తరపున వాదనలు విన్నారు. విన్న తరువాత ఉన్నటువంటి అనుమానాలను వ్యక్తపరిచారు. గవర్నమెంట్ కు ఏమేం సబ్మిట్ చేయాలో చెప్పారు, డైరెక్షన్ ఇచ్చారు. దీనిని కోర్టు డైరెక్షన్ అంటారు. కోర్టు డైరెక్షన్ కు తీర్పుకు తేడా తెలియకుండా సత్యమేవ జయతే దేవుడితో ఆటలాడొద్దండి, కళ్ళు పొడిచేస్తాడు. ఇప్పుడు ఆట మొత్తము ఆ పర్టికులర్ డైరీ జూన్ నుంచి జూలై 4వ తారీఖు వరకు పంపించినటువంటి 4 ట్యాంకర్ల నెయ్యిని ఎందులో వాడారు అని పట్టుకుంటే గట్టిగా దొరుకుతారు అందరూ. తొందర ఎందుకు? అప్పుడు చెప్పుకుందరు సత్యమేవ జయతే. అప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు క్షమాపణలు, అప్పుడు చెప్తాడు పవన్ కళ్యాణ్ క్షమాపణలు. తొందర ఎందుకు? ప్రతి ఒక్కడు సుప్రీంకోర్టు జడ్జే. అందుకే ఆంధ్రప్రదేశ్కు రాజధాని కూడా లేకుండా ఏడ్చిండేది.